అనగనగా హస్తినాపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంని భీమసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆ రాజ్యంలో ఒక అందమైన నది ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టుపైన ఒక కాకుల జంట సంతోషంగా జీవిస్తూ ఉండేది. కాకుల జంట కొన్ని రోజులకి గుడ్లు పెట్టసాగాయి. ఆ గుడ్లను తమ గూటిలో జాగ్రత్తగా భద్రపరిచి ఆహారం కోసం బయటకు వెళ్లేవి. ఆ మర్రి చెట్టు కింద ఒక పాము పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఒక పాము నివసిస్తూ ఉండేది. కాకుల జంట ఆహారం కోసం బయటకి వెళ్లగానే పాము చెట్టు పైకి ఎక్కి కాకి గూట్లో ఉన్న గుడ్లను తినడం ప్రారంభించింది. కాకుల జంట తిరిగి గూటికి చేరుకునేసరికి గుడ్లు ఉండేవి కావు. ప్రతిరోజూ ఇదే విధంగా జరగడం వలన కాకుల జంట చాలా బాధపడేవి. ఒకరోజు కాకుల జంట తమ గుడ్లు ఎలా మాయమైపోతున్నాయో ఎలా అయినా తెలుసుకోవాలి అని అనుకుంటారు. ప్రతిరోజులానే ఆహారం కోసం బయటకి వెళ్తున్నట్లు నటించి పక్కనే ఉన్న ఇంకో చెట్టు వెనక దాక్కొని గమనిస్తూ ఉంటాయి. కాకుల జంట బయటకి వెళ్లగానే ఎప్పటిలాగానే పాము పుట్ట నుండి బయటకి వస్తుంది. మెల్లగా చెట్టు పైకి ఎక్కి కాకుల జంట గూట్లో ఉన్న గుడ్లను తినేస్తుంది. ఇదంతా చూస్తున్న కాకుల జంటకి తమ శత్రువు ఎవరో అర్థం అవుతుంది. ఎలా అయినా ఆ పాము నుండి తమ గుడ్లను కాపాడుకోవాలి అని అనుకుంటారు. ఇద్దరూ కలిసి ఒక పథకం ఆలోచిస్తారు. ఒకరోజు ఆ రాజ్యానికి రాజు అయిన భీమసేన మహారాజు మర్రి చెట్టు పక్కనే ఉన్న గుడిని దర్శించుకోడానికి అక్కడికి వస్తారు. వెంటనే కాకుల జంటలో ఒక కాకి మహారాజు మెడలో ఉన్న బంగారు ఆభరణం తీసుకువచ్చి అందరూ చూస్తుండగానే పాము పుట్టలో వేసేస్తుంది. అది చూసిన భీమసేన మహారాజు పాము పుట్టని తవ్వి ఆభరణం వెనక్కి తీసుకురమ్మని భటులకి ఆజ్ఞాపిస్తాడు. రాజభటులు ఆ పుట్టని తవ్వడం ప్రారంభిస్తారు. పుట్టని తవ్వగానే పాము బయటకి వస్తుంది. రాజభటులు పాముని చంపి రాజుగారి ఆభరణం తీసుకుని వెళ్ళిపోతారు. పాము చనిపోవడంతో కాకుల జంట సంతోషిస్తాయి. ఈరోజు నుండి మనం ఏ సమస్య లేకుండా గుడ్లు పెట్టి పిల్లలు చేయవచ్చు అని అనుకుంటాయి. ఈ విధంగా కాకుల జంట తమ తెలివితో పాము బారి నుండి తమ గుడ్లను రక్షించుకున్నాయి. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఇతరులకి అపకారం తలపెడితే మనకి కూడా ఖచ్చితంగా హాని జరుగుతుంది. ఇటువంటి మరిన్ని కథలు కోసం మా జెకెవి టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.